టాప్ 20 స్టాక్ మార్కెట్ న్యూస్ అప్డేట్స్ డిసెంబర్ 30, 2025. స్టాక్ మార్కెట్లో ఈరోజు భారీ వాలటిలిటీ కనిపిస్తోంది. ముఖ్యంగా నిఫ్టీ 50 ఇండెక్స్ 26,000 లెవెల్స్ కింద ట్రేడ్ అవుతూ వీక్నెస్ని చూపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఇయర్ ఎండ్ ప్రాఫిట్ బుకింగ్ మరియు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే FIIs యొక్క నిరంతర సెల్లింగ్ ప్రెషర్ అని చెప్పవచ్చు. ఈ ట్రెండ్ వల్ల షార్ట్ టర్మ్లో మార్కెట్ నెగటివ్ జోన్లో ఉండే అవకాశముంది, కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇది మంచి బయింగ్ ఆపర్చునిటీ కావచ్చు. ఎందుకంటే మేజర్ కరెక్షన్స్ తర్వాత మార్కెట్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సిల్వర్ ప్రైసెస్ అంతర్జాతీయ మార్కెట్లో భారీగా క్రాష్ అయ్యాయి. ఒక్కరోజే దాదాపు 8% నుండి 15% వరకు పడిపోవడం మార్కెట్ని ఆశ్చర్యపరిచింది. దీనికి కారణం ప్రాఫిట్ బుకింగ్ మరియు US డాలర్ బలపడటం. దీనివల్ల డొమెస్టిక్ మార్కెట్లో సిల్వర్ రిలేటెడ్ స్టాక్స్ మరియు కమోడిటీ ట్రేడింగ్ కంపెనీలైన MMTC వంటి వాటిపై నెగటివ్ ఇంపాక్ట్ పడింది. ఫ్యూచర్లో గోల్డ్ మరియు సిల్వర్ ప్రైసెస్లో మరింత వాలటిలిటీ ఉండే అవకాశముంది, కాబట్టి కమోడిటీ ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉండాలి. వారీ ఎనర్జీస్ కంపెనీ CEO అమిత్ పైథంకర్ రాజీనామా చేయడం ఆ స్టాక్లో సెల్లింగ్ ప్రెషర్ని క్రియేట్ చేసింది. టాప్ మేనేజ్మెంట్లో ఆకస్మిక మార్పులు సాధారణంగా ఇన్వెస్టర్స్లో అన్సర్టనిటీని పెంచుతాయి. దీనివల్ల స్టాక్ ప్రైస్ షార్ట్ టర్మ్లో పడిపోయే ప్రమాదం ఉంది. అయితే కంపెనీ కొత్త CEOని అనౌన్స్ చేసిన తర్వాత మేనేజ్మెంట్ స్టెబిలిటీ వస్తే స్టాక్ మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుంది. లుపిన్ కంపెనీ చైనాకి చెందిన గ్యాన్ అండ్ లీ ఫార్మస్యూటికల్స్తో ఎక్స్క్లూజివ్ పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది. ఇది డయాబెటీస్ డ్రగ్ పోర్ట్ఫోలియోని బలోపేతం చేస్తుంది. ఈ న్యూస్ వల్ల లుపిన్ షేర్ ప్రైస్లో పాజిటివ్ మూవ్మెంట్ కనిపించే అవకాశముంది మరియు ఫ్యూచర్లో క్రానిక్ డిసీజ్ సెగ్మెంట్లో కంపెనీ మార్కెట్ షేర్ పెరగడానికి ఇది దోహదపడుతుంది. ఫార్మస్యూటికల్ సెక్టర్లో ఇటువంటి స్ట్రాటజిక్ టైఅప్స్ లాంగ్ టర్మ్ రెవెన్యూ గ్రోత్కి కీ డ్రైవర్స్గా మారతాయి. బంధన్ బ్యాంక్ తన అన్సెక్యూర్డ్ బ్యాడ్ లోన్స్ అంటే NPAsను ఎసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి అమ్మేసింది. ఈ చర్య వల్ల బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ షీట్ క్లీన్ అవుతుంది మరియు బుక్స్లో ఫ్రెష్ క్యాపిటల్ అందుబాటులోకి వస్తుంది. షార్ట్ టర్మ్లో ఇది బ్యాంక్ ప్రాఫిటబిలిటీపై మిక్స్డ్ ఎఫెక్ట్ చూపించవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో ఎసెట్ క్వాలిటీ మెరుగుపడడం వల్ల బ్యాంక్ స్టాక్కి పాజిటివ్ రేటింగ్ మరియు ఇన్వెస్టర్స్ ట్రస్ట్ పెరుగుతుంది. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ తన అసోసియేట్ కంపెనీ అయిన #లాయల్టీలో ఉన్న 31.66% స్టేక్ను పూర్తిగా అమ్మేయడానికి నిర్ణయించుకుంది. ఈ డీల్ విలువ సుమారు 641 కోట్లు. దీనివల్ల కంపెనీకి ఇమీడియట్ క్యాష్ ఇన్ఫ్లో వస్తుంది. ఈ డబ్బును కంపెనీ తన కోర్ బిజినెస్ ఎక్స్పాన్షన్కి లేదా డెట్ రిడక్షన్కి వాడితే ఫ్యూచర్లో ఎర్నింగ్స్ పర్ షేర్ మెరుగుపడే అవకాశం ఉంది. ఇది స్టాక్కి పాజిటివ్ సిగ్నల్. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్కి ఈస్ట్ కోస్ట్ రైల్వే నుండి వ్యాగన్ ఓవర్హాల్ వర్క్షాప్ ఏర్పాటు చేయడానికి కొత్త ఆర్డర్ లభించింది. ఇటువంటి నిరంతర ఆర్డర్ విన్స్ వల్ల కంపెనీ రెవెన్యూ విజిబిలిటీ పెరుగుతుంది మరియు గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ వల్ల రైల్వే స్టాక్స్లో బుల్లిష్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. ఇన్వెస్టర్స్ ఈ స్టాక్ని లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్ కింద గమనించవచ్చు. అరవింద్ ఫ్యాషన్స్ తన సబ్సిడరీ నుండి ఫ్లయింగ్ మెషీన్ బ్రాండ్లో మిగిలిన స్టేక్ను ఎక్వైర్ చేసుకుని 100% ఓనర్షిప్ సాధించింది. ఈ కన్సాలిడేషన్ వల్ల డెసిషన్ మేకింగ్ సులభమవుతుంది మరియు బ్రాండ్ నుండి వచ్చే మొత్తం లాభాలు పేరెంట్ కంపెనీకి చేరుతాయి. ఫ్యూచర్లో యూత్ ఫ్యాషన్ సెగ్మెంట్లో ఫ్లయింగ్ మెషీన్ గ్రోత్ వల్ల అరవింద్ ఫ్యాషన్ స్టాక్ వాల్యుయేషన్ రీరేట్ అయ్యే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రక్షణ రంగానికి సంబంధించి 2,900 కోట్ల విలువైన డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రపోజల్స్ని క్లియర్ చేసింది. ఈ భారీ అనౌన్స్మెంట్ వల్ల HAL, BEL మరియు మజాగాన్ డాక్ వంటి డిఫెన్స్ స్టాక్స్లో బయింగ్ ఇంట్రెస్ట్ పెరిగే అవకాశం ఉంది. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్కి ఇది పెద్ద బూస్ట్ కాబట్టి డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ రాబోయే కొన్ని సంవత్సరాల పాటు మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే సత్తా కలిగి ఉన్నాయి. ఎటర్నల్ కంపెనీకి చెందిన బ్లింకిట్ ప్లాట్ఫామ్ CFO రాజీనామా చేయడం వల్ల ఆ స్టాక్లో 3% పైగా పతనం నమోదైంది. క్విక్ కామర్స్ సెగ్మెంట్లో విపరీతమైన కాంపిటీషన్ ఉన్న సమయంలో కీ లీడర్షిప్ ఎగ్జిట్ అవ్వడం ఇన్వెస్టర్స్ సెంటిమెంట్ని దెబ్బతీసింది. ఫ్యూచర్లో కంపెనీ మేనేజ్మెంట్ స్టెబిలిటీ మరియు కాంపిటిటివ్ స్ట్రాటజీ మీద స్పష్టత వచ్చే వరకు స్టాక్ ప్రైస్లో ఒడిదుడుకులు ఉండే అవకాశముంది. రేపటి నుండి నిఫ్టీ ఇండిసెస్లో క్వార్టర్లీ రీబ్యాలెన్సింగ్ ఎఫెక్టివ్గా మారుతుంది. దీనివల్ల ప్యాసివ్ ఫండ్స్ నుండి భారీగా ఇన్ఫ్లోస్ మరియు అవుట్ఫ్లోస్ జరుగుతాయి. ఏ స్టాక్స్ అయితే ఇండెక్స్లో యాడ్ అవుతున్నాయో వాటిలో బయింగ్ డిమాండ్ పెరుగుతుంది మరియు డిలీట్ అవుతున్న స్టాక్స్లో సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది. ట్రేడర్స్ ఈ అడ్జస్ట్మెంట్ని గమనించి షార్ట్ టర్మ్ పొజిషన్స్ తీసుకోవడం వల్ల లాభపడే అవకాశం ఉంది.
స్టాక్ మార్కెట్ డెరివేటివ్స్ సెగ్మెంట్లో F&O లాట్ సైజుల్ని రివైజ్ చేస్తూ కొత్త రూల్స్ రేపటి నుండి అమల్లోకి వస్తాయి. దీనివల్ల రీటైల్ పార్టిసిపేషన్లో మార్పులు రావచ్చు మరియు మార్కెట్ లిక్విడిటీపై ప్రభావం పడుతుంది. స్మాల్ ట్రేడర్స్కి ఎంట్రీ బ్యారియర్ పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఇది మార్కెట్ వాలటిలిటీని కంట్రోల్ చేయడానికి రెగ్యులేటర్ తీసుకున్న చర్యగా భావించవచ్చు. యుఎస్ మరియు ఏషియన్ మార్కెట్స్లో టెక్నాలజీ స్టాక్స్ పడిపోవడం వల్ల భారతీయ ఐటీ సెక్టర్పై నెగటివ్ ప్రభావం పడింది. గ్లోబల్ టెక్ స్పెండింగ్ తగ్గుతుందనే భయం మరియు AI రిలేటెడ్ స్టాక్స్లో కరెక్షన్ రావడం వల్ల TCS, ఇన్ఫోసిస్ వంటి స్టాక్స్లో వీక్నెస్ కనిపిస్తోంది. అయితే యుఎస్ ఎకానమీ రికవర్ అయితే ఇండియన్ ఐటీ స్టాక్స్ మళ్లీ భారీగా పుంజుకునే అవకాశం ఉంది. ఇండియన్ రూపీ US డాలర్తో పోలిస్తే స్లైట్లీ వీక్గా ట్రేడ్ అవుతోంది. ఇది ఇంపోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్కి నెగటివ్ అయినప్పటికీ ఐటీ మరియు ఫార్మా ఎక్స్పోర్టర్స్కి పాజిటివ్గా మారుతుంది. రూపాయి విలువ పడిపోవడం వల్ల ఎక్స్పోర్ట్ రెవెన్యూ రూపాయల్లో లెక్కించినప్పుడు పెరుగుతుంది. ఇది రాబోయే క్వార్టర్లీ రిజల్ట్స్లో ఎక్స్పోర్ట్ కంపెనీల మార్జిన్స్ని కాపాడవచ్చు. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ స్టాక్ టెక్నికల్ చార్ట్స్పై బ్రేకౌట్ ఇస్తూ పాజిటివ్ మొమెంటంని చూపిస్తోంది. FMCG సెక్టర్లో డిమాండ్ స్టేబుల్గా ఉండడం మరియు కంపెనీ తీసుకుంటున్న ఎక్స్పాన్షన్ ప్లాన్స్ వల్ల స్టాక్ ఫ్యూచర్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. డిఫెన్సివ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలనుకునే ఇన్వెస్టర్స్కి ఇది ఒక మంచి ఎంపికగా మారవచ్చు. BHEL స్టాక్లో స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తోంది. ఎందుకంటే పవర్ సెక్టర్లో డిమాండ్ పెరుగుతూనే ఉంది. గవర్నమెంట్ పవర్ కెపాసిటీని పెంచడంపై ఫోకస్ పెట్టినందున BHELకి కొత్త ఆర్డర్స్ వచ్చే అవకాశం మెండుగా ఉంది. టెక్నికల్ ఇండికేటర్స్ కూడా స్టాక్ బుల్లిష్ జోన్లో ఉందని సూచిస్తున్నాయి. కాబట్టి మీడియం టర్మ్లో టార్గెట్ ప్రైస్ పెరిగే అవకాశం ఉంది. మెటల్ స్టాక్స్ ఈరోజు హెవీ సెల్లింగ్ ప్రెషర్ని ఎదుర్కొంటున్నాయి. దీనికి ప్రధాన కారణం గ్లోబల్ కమోడిటీ ప్రైసెస్లో వచ్చిన సడన్ డ్రాప్. హిందుస్థాన్ జింక్ మరియు కాపర్ వంటి స్టాక్స్ లో కరెక్షన్ వచ్చింది. గ్లోబల్ డిమాండ్ ముఖ్యంగా చైనా నుండి డిమాండ్ పికప్ అయితే తప్ప మెటల్ సెక్టర్లో ఇమీడియట్ రికవరీ కష్టంగానే కనిపిస్తోంది. ఆటో సెక్టర్ స్టాక్స్లో రేపు రాబోయే మంత్లీ సేల్స్ డేటా కోసం ఇన్వెస్టర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టూ వీలర్ సెగ్మెంట్లో మంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ ప్యాసింజర్ వెహికల్స్లో స్లో డౌన్ ఉండవచ్చు. టాటా మోటార్స్ మరియు మహీంద్రా అండ్ మహీంద్రా స్టాక్స్ సేల్స్ నంబర్స్ని బట్టి వాలటైల్గా కదలవచ్చు. కాబట్టి డేటా రిలీజ్ అయ్యే వరకు కాషియస్గా ఉండడం మంచిది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ యొక్క మీటింగ్ మినిట్స్ మరియు ఫ్యూచర్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ పై వచ్చే అంచనాలు గ్లోబల్ మార్కెట్ డైరెక్షన్ని డిసైడ్ చేస్తున్నాయి. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే ఇండియా వంటి ఎమర్జింగ్ మార్కెట్స్లోకి FII ఫ్లోస్ మళ్లీ వస్తాయి, లేదంటే సెల్లింగ్ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్సర్టనిటీకి ఇది ఒక ప్రధాన కారణం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే RIL పై ఒక ఫారిన్ పబ్లికేషన్ వేసిన ఫైన్ రిలేటెడ్ రిపోర్ట్ను కంపెనీ ఖండించింది. ఇది ఇన్వెస్టర్స్లో కొంత రిలీఫ్నిచ్చింది. అలాగే జియో IPOకి సంబంధించిన వార్తలు స్టాక్కి లాంగ్ టర్మ్ సపోర్ట్ ఇస్తున్నాయి. RIL వంటి ఇండెక్స్ హెవీవెయిట్లో వచ్చే చిన్న వార్త కూడా మార్కెట్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్స్ని మాత్రమే నమ్మాలి. వార్నింగ్: ఇది కేవలం వార్తలు మరియు మార్కెట్ సిచ్యువేషన్ యొక్క సమగ్ర విశ్లేషణ మాత్రమే. ఎలాంటి స్టాక్ కొనడం లేదా అమ్మడానికి సంబంధించిన సిఫారసులు కావు. దయచేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించి పెట్టుబడి పెట్టండి.